ఇలా చూడు ముసలాడా, నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నేను ఎవరనేది నీకు అసలు తెలుసా? లోకల్ ఎస్ఐకి నేను పెళ్ళాన్ని. నువ్వు వాడికి పెళ్ళావా లేకపోతే వాడు నీకు పెళ్ళావా? ఇలా చూడు, ఎక్కువగా మాట్లాడావంటే చెప్పుతో కొడతాను. మాటకొస్తే నువ్వు ఎందుకు చెప్పిస్తున్నావు? అసలు నువ్వు మొత్తగా బట్టలు కూడా విప్పేయవచ్చు కదా నువ్వు. అదే కదా మీ వంశీ పారంపర్యం. ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతూ మొహం నిండా మేకప్ వేసుకుని మిగతా వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావు కదా నువ్వు ఇప్పటిదాకా అసలైన మొగాన్ని చూడలేదు. నువ్వు కొట్టారనుకో. ఏంటి, నన్ను కొట్టి ధైర్యం ఉందా నీకు? నిన్ను కొట్టారనుకో నా చేతికి అవమానమే. ఇంతకు ముందు నా కొడుకు నిన్ను కొట్టి సరివేశారు కదా, ఎందుకు వచ్చావు నువ్వు? సిగ్గు సెరవు లేకుండా ఊరుకుంటూ వచ్చేసావు. పోవే బయటికి. ఇలాంటి బెదిరింపులు నా దగ్గర కదా, నీ మొగుడు దగ్గర పెట్టుకో. ఇంటికెళ్ళి సబ్బు పెట్టి నీ ఒంటి నిండా ఉన్న చెడు అలవాట్లని సబ్బు పెట్టి బాగా కడిగి రుద్ది స్నానం చేయవే. అక్క అక్క అక్క. కానీ కేశవన్ సార్, మీరు ఆ కుక్కల పేరు చెప్పి మమ్మల్ని ఇంత మోసం చేయకూడదు. ఆ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో తెలుసా మీకు? మేము ఇక్కడికి వచ్చామంటే తలెత్తి చూస్తుంది అంతే. అందుకే రా, ఇది మనకంటే పెద్ద కిల్లాడి అది. ఇది సరిగ్గా లోపలికి వెళ్ళిందంటే 8 గంటల తర్వాత బ్రహ్మాండంగా నిద్రపోతుంది అంతే. అవును, బీవరేజ్ కార్పొరేషన్ కి థ్యాంక్స్. మన ఊరికి వైన్ షాప్ వచ్చింది అంటే అప్పుడు మీరు నన్ను మర్చిపోతారు కదా. అది పర్వాలేదు. ఇదేంటి టైం పీస్ ఏంటి? కరెక్ట్ అయిన సమయానికి ఇది వాడికి ఇవ్వాలి. 5 నిమిషాలు లేట్ అయినా కూడా వాడు తలెత్తేస్తాడు. అప్పుడు వాడిని అసలు పట్టుకోలేం. అది కాదు మాస్టారు, మీ భార్య గారు ఏమైనా వస్తారంటే ఇక్కడికి? వాళ్ళ అమ్మకి ఆరోగ్యం సరిగ్గా లేదు, అందువల్ల రేపు ఉదయాన్నే వస్తుంది. అలాగంటే మనకు ఒకటే జాలి కదా. మరి ఇంకేంటి? ఛే, ఆ తమ్ముడు సేవియర్ లేకుండా. నిన్న కూడా సారు ఇంటికి 2 పోలీసు వాళ్ళు రావడం నేను చూశానే. ఉమెన్స్ కమిషన్. కానీ ఇప్పుడు అమ్ముడు పోయిందిలే. ఇలా చూడండి సార్, ఈ మూర్ఖపు వకీలు మాటలు విన్నారు అంటే మీ జీవితం నాశనం అయిపోతుంది. ప్రస్తుతానికి కాంప్రమైజ్ అవ్వడమే తెలివైన లక్షణం. ఎలాగైనా సరే కొంచెం కాంప్రమైజింగ్ గా మాట్లాడి ఆ అమ్మాయితో కలిసి ఉండేలాగా చూడు. కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారంటే ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏదో చేస్తుంది. ఓ, ఇప్పుడు అలాగైందా కథ? అప్పుడు మీరే చూసుకోండి, నేను వెళ్తున్నాను. ఆగండి వకీల్ సాబ్, ఎక్కడికి వెళ్తున్నా? దానికి ఇది ఇవ్వడానికి టైం అయ్యింది. వద్దు మాస్టారు, నేను ఇస్తానులే. ఎలాగో ఒక పిల్లాడికి పాలిచ్చే యోగం నాకు దొరకలేదు. అట్లీస్ట్ ఒక కుక్కకైనా పడతానుగా. సరిగ్గా నుంచోరా. నీకేం తెచ్చానో చూడు. అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. కస్టమర్స్ ముందు మనం ఏదైనా తప్పు చేసామంటే మన కంట్రోల్లో ఉండదు. బ్యాంకులో పెట్టి ఏమీ చేయకూడదు. తనకు ఫోన్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళి కలు. కొంచెం తగ్గడం వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు. బీ ప్రాక్టికల్. తను లేచినట్టుగా ఉంది. ఓరి దేవుడా, ఏం జరిగింది? కుక్క మందు కూడా వకీల్ తాగేస్తున్నాడు. ఇలా స్టైల్ గా పడుకున్నాడు చూడు. ఓరి దేవుడా, నేను ఇప్పుడు బయటకు ఎలా వెళతాను? గోవిందన్ కుట్టి మీద నాకెందుకు కోపం ఉంటుంది? అది కూడా జీవితంలో ఎప్పుడు చూడని వారి మీద. తర్వాత నేనెందుకు కేసు వాపస్ తీసుకోవాలి? పిచ్చిదానా, తనని ఇన్వాల్వ్ చేయడం మన ఏం కాదు. మనకు కావాల్సింది డబ్బు. నీ బ్యాంక్ లో నుంచి డబ్బులు తీసే వరకు తన కాల్ నేల మీద పడనేకూడదు. తను ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి. పోలీస్ స్టేషన్, కోర్టు, విమెన్స్ కమిషన్, మళ్ళీ పోలీస్ స్టేషన్. అన్ని చెప్పాలంటే బ్యాంక్ లో రావడానికి అతనికి టైమే ఉండకూడదు. అరే గోవిందన్ కుట్టి, అయ్యో అతనికి స్ట్రాంగ్ లైఫ్ అనుకుంటా. త్వరగా ఫోన్ తీ. హలో నిరోష, నేను నీకు కాల్ చేయడానికి కారణం నిన్ను కలిసి మాట్లాడాలి. వై నాట్? ఇఫ్ యూ కంఫర్టబుల్ రేపు సాయంత్రం మా ఇంటికి వచ్చేయండి. షార్ప్గా 4 o'clock. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. సో నౌ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. బీ ప్రాక్టికల్. గోవింద కుట్టిని చంపకూడదు. అలా పెట్టుకొని టైం పాస్ చేస్తూ ఉండాలి. ఎలికని పడిన పిల్లిలాగా.
చాలు విల్లి, టైం అయిపోయింది. గోవిందం కుట్టి వచ్చే టైం అయింది. ఏంటిదో సర్ప్రైజ్ ఉందన్నా? సర్ప్రైజ్లు చాలా ఉన్నాయి. అరే ఏంట్రా, స్టాప్ కిడ్డింగ్. పొద్దు నుంచి నాతోని గేమ్స్ ఆడుతున్నావు. సారీ డియర్, టెన్షన్ అయిపోయావా? కళ్ళు 2 మూసుకో. దో ఇలాగా. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవచ్చు. డబ్బులు ఇక్కడ పెరగడం డేంజరే. నేను నా దగ్గర పెట్టుకుంటా. తర్వాత జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి క్యారీలో పడేద్దాం. ఓకేనా? ఓకే. బాయ్ బాయ్ విల్లి. ఓ, యు ఆర్ ఆన్ టైమ్. ఏంటి సార్, నన్ను అర్జెంటుగా చూడాలని చెప్పారు? ఏంటి విషయం? విషయం ఉంది, లోపలికి రావచ్చా? వై నాట్? నేను పరిగెడుతూనే ఉన్నాను నిరుష. పోలీస్ స్టేషన్, ఉమెన్స్ కమిషన్, కోర్టు కంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్. సార్ నేను వచ్చి జరిగిన తప్పే. అప్పుడున్న కోపానికి నేనేదో అలా చేసేసాను. మనుషులన్నాక తప్పు చేస్తారు కదా. సార్ మీరు నన్ను ఎంత దూరమైనా తిట్టుకోండి, అయితే కస్టమర్ ముందు నన్ను కించపరచకండి. దాన్ని నేను భరించలేను. అయ్యో అయ్యో నిరుష, నిరుష ఏడవకు, నిరుష ఏడవకు. నేను తప్పుగా మాట్లాడలేదు కదా. ఏడవకు నిరుష, ప్లీజ్ ఏడవకు నిరుష. ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఈ అమ్మాయితో? మేడం అదంతా ఏం లేదు. సార్ వచ్చి నువ్వేం మాట్లాడకు. ఈమె ఇంత ధైర్యంగా చేయడానికి కారణం నువ్వే. కంప్లైంట్ లో సంతకం చేయడానికి మాత్రం కష్టంగా ఉంది కదా. చివరిదాకా ఆడి ఆడి ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసాడు చూడు. మేడం నేను చెప్పేది కాస్త వినండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రాలేదు. మరెందుకు మనుషులు లేనప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చా? అది కూడా అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చా? నన్ను కాస్త మాట్లాడివ్వండి. ఇక నువ్వేమి చెప్పద్దు, విన్న వరకు చాలు. అయ్యయ్యా, అసలు నీకు బ్యాంక్ జాబ్ ఇచ్చింది ఎవరు? దొరికిపోగానే ఎలా ప్లేట్ మారుస్తున్నాడో చూడు. పోలీసులు పిల్లవే. అరే మీరేం చేస్తున్నారు అసలు? నిరోష నువ్వేనే చెప్పు. నువ్వేం చెప్పక్కర్లేదురా. ఎక్కడ చెప్పాలో అమ్మాయిని తీసుకెళ్లి ఏం చేస్తున్నాడో. అమ్మాయి తనిగా ఉంటే ఇలాగే చేసేది. వీడికి కావాల్సిందే. అవునవును. నేను అప్పుడే చెప్పాను కదరా, వచ్చి జీపెక్కు. సార్ నేనే తప్పు చేయలేదు సార్. వీళ్ళందరూ కలిసి నన్ను అనవసరంగా ఎరికించారు సార్. వచ్చి జీపెక్కరా సావిత్రి. సార్ ఆయన జరగండి, జరగండి.